గంగయ్యనమ్మా. పెద్దయ్యా, ఇక్కడేం చేస్తున్నావు? పద. నువ్వు అమ్మవారి దగ్గర పెట్టిన పెట్టెని ఎవరైనా తీసేస్తారేమోనని భద్రంగా చేతిలో పట్టుకుని ఇలా బయటకు తీసుకొచ్చానమ్మా. తీసుకోమ్మా. దీన్నెవరు తీసుకుంటారు? అమ్మవారు కాపలాగా ఉంటారు. హలో చెల్లి నయనిదేవి, నువ్వెళ్ళి మీ ఆయనకి కాపలాగా ఉండు. చీకట్లో ఎవరిని చూసినా నువ్వే అనుకుని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వెళ్తున్నానమ్మగారు. నువ్వెళ్ళు. చెట్లలో పడేశానక్క. మళ్ళీ వెతికితే కనపడలేదు. టెన్షన్ ఎక్కువైపోయిందక్క. నీ మొహం పడ్డ కష్టం, పూసుకున్న కలర్ మొత్తం వేస్ట్ అయిపోయాయిరా. అక్క మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తానక్క. ఛీ, నోర్మై. ట్రై చేస్తాడు. ఇదిగో, ఒక వారం దాకా జిమ్మిక్కులు చేయకు. స్నానం చేసిరా పో. అసహ్యంగా ఉన్నావు. ఛీ, తప్పక. ఇదేంటి పొద్దున్నే అక్క గాయత్రక్క ఫోటో దగ్గరికి వెళ్తుందేంటి? ఆప్టికల్ శుభాకాంక్షలు చెప్పడానికా ఏంటి? వేటకారం కాకపోతే. మా అక్కేనా? అక్క, నీ ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం ఆప్తికం జరిపిస్తున్నాము. ఏ లోకాన ఉన్నా నువ్వు మా అందరి యోగక్షేమాలు కోరుకుంటావని మాకు తెలుసు. అల్లుడొచ్చాడక్క. పొరపాటున టంగు స్లిప్ అయ్యి ఏదైనా అనేసేవక్క. భౌతికంగా నువ్వు లేవు, కానీ నిన్ను మాత్రం మేము సదా స్మరిస్తాము. నీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నీ అడుగు జాడల్లోనే నడుస్తూ ఉంటామక్క. అమ్మా, నాన్న విశాల్, అమ్మతో మాట్లాడుతున్నావా? నయ్యనైతే మాట్లాడగలదు, నేను చెప్పగలనంతే. బదులైతే రాదు. ఈ విషయంలో
నైని చాలా లక్కీ అమ్మా. అమ్మతో మాట లేదు విక్రాంత్, ఈ రోజు కూడా గాయత్రక్క రావాలి. అప్పుడే కదా అందరూ కలిసి చేస్తున్న ఆబ్దికానికి అర్థం ఉంటుంది. నా పెద్ద కోడలు ఏ లోకంలో ఉందో ఎందుకు ఇబ్బంది పెట్టారు? మామ్, పిచ్చా ఏంటి మీకు? పోయిన వాళ్ళు ఎలా వస్తారు? ఆత్మ వస్తుందంట వదినా. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. అరే, ఈ రోజు నైని చూపిస్తుంది లేరా, ఎందుకు బెంగ పెట్టుకుంటావు? వద్దక్క, అలాంటి పనులు చేయకక్క, నా మాట వినక్క. అవునమ్మా, మంచిది కాదు. ఇదేదో గొప్ప సైంటిస్ట్ అయినట్టు అద్భుతాన్ని ఆవిష్కరించబోతే ఆపేయమని మీరంతా బతిమిలాడుకోవడం, ఇదంతా చూస్తుంటే డ్రామా సీరియల్స్ లా ఉంది. నాటకం కాదమ్మగారు, నిజం. గాయత్రమ్మ గారు ఆబ్దికానికి హాజరయ్యి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. అరే, వాళ్ళు అలాగే అంటారులే నైని. నువ్వైతే గాయత్రక్కని ఒక్క క్షణం చూపించు చాలు. నైని తలుచుకుంటే ఏమైనా చేస్తుంది కదా నైని? బావగారికున్న నమ్మకాన్ని నిజం చేయనైని. వద్దక్క, నా మాట వినక్క. లేదు చెల్లి, సంవత్సరానికి ఒక్కసారి గాని ఇలాంటి అవకాశం సందర్భం రాదు. గాయత్రమ్మ గారిని ఆహ్వానిస్తాను, వస్తారు చూడు. అన్నయ్యకే అనుకున్నాను, మీ అందరికీ మతిపోయింది. ఏయ్, ఎవరికి మతిపోయింది? నీకే మతిపోయింది. హా, మా చెల్లి సాధిస్తే అప్పుడు మీకు మైండ్ పోతుంది దురద పిన్ని. ఆ సీన్ మామూలుగా ఉండదు. కళ్ళ ఆర్పకుండా చూడాలి. బుర్ర చురుక్కుమనేలా వేడెక్కిపోతుంది. తెలియకుండానే చెమటలు కారుతాయి. నువ్వు బాగానే బిల్డప్ చేసి చెప్తున్నావు గాని అప్పుడు చూస్తాం కదా. పదండి పదండి, త్వరగా పనులు కానివ్వండి. పద. పద గంగయ్య. అక్క, అమాయకురాలు నైని వల్లో పడింది. కల్లో కూడా ఊహించంది జరగబోతోంది పరస. బాబుగారు, నీకోసమే చూస్తున్నాను నాయని. నువ్వే వచ్చేసావు. ఆబ్దికం పూజ అయ్యేదాకా ఏం తినకూడదు బాబుగారు. అంతసేపు ఆకలితో ఉండలేరేమో. కాఫీ గాని పాలు గాని తీసుకురమ్మంటారా? ఏం వద్దు నాయని. అమ్మ ఆత్మ సంతృప్తి కోసం చేసే పూజ అని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఉన్నట్టే నేను కూడా ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాను నీకోసం. మీరిలాంటివి నమ్మకపోయినా నా కోసం ఉంటానంటున్నారు. చాలా సంతోషం బాబుగారు. మరి నా కోసం నువ్వేం చేస్తావు? చెప్పండి బాబుగారు, ఏం చేయమంటారు? మాటిస్తావా నాయని?
మీకోసం ప్రాణమైనా ఇస్తాను బాబుగారు. అలాంటిది మాట. ఇలా ఒట్టేయించుకోవడం కూడా నేను చేయను. కానీ ఎందుకు చేయి చాపానో తెలుసా? నీ వల్ల అవుతుందని, అవ్వాలని. ఏంటి నైని చాలా హుషారుగా ఉన్నా? బాబుగారు కోరక ఒక కోరిక కోరారు. ఏంటో అది? వాళ్ళ అమ్మని చూపించమని. నువ్వు జడ ఊపేసుకుంటూ దాందేముందని అనేసావా? జడేం ఊపలేదులే, సరే అన్నానంతే. అదేమైనా బెల్లం పాకం చేసినంత ఈజీ అనుకున్నావా? గాయత్రమ్మ గారైతే వస్తారు కదా శివ. ఆవిడ వస్తారు, రాకుండా ఎక్కడికి పోతారు? కానీ అమ్మగారిని కనిపించేలా చేయడం అంటే పురిటి నొప్పులు వచ్చినంత పని. ఆ విషయం మర్చిపోయావా నువ్వు? బాబుగారికి అమ్మగారు కనపడేలా చేస్తానని మాటిచ్చేశాను శివ. మాట తప్పను. నువ్వు నన్ను నిరుత్సాహానికి గురి చేయకు, అంతే. ఏంటి శివ ఇది? ఇలా గాలొస్తుంది. అమ్మగారు వచ్చారా? అమ్మగారు కాదమ్మా నైని, అక్కయ్య గారు వచ్చారు. అలా చూడు. సుధక్క, సుధక్క, నువ్వా? ఎన్ని రోజులైందక్క నిన్ను చూసి? నువ్వు వస్తే మీ ఆయన జైల్లో ఉన్నాడని మీ ఆడపడుచు మాత్రం ఇంకా ఈ ఇంట్లోనే పడి తింటుందని చెప్పాలనుకుంటుంది నైని. నువ్వాగు శివ. ఏంటక్క, ఏం మాట్లాడువో? నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నీకు కష్టాన్ని కొని తెస్తున్నారు నైని. ఎవరక్క? ఇంకెవరు? ఆ మిడిగుట్ల జాస్మినే అయి ఉంటుంది. తను కాదు, తిలోత్తమ పరశురాం. వాళ్ళకేమొచ్చింది? అలా మాట్లాడకు శివ. అక్క, నువ్వు కనిపించి చాలా రోజులైంది. రాగానే జాస్మిన్ అమ్మాయి గారిని ఎందుకు పోలీస్ అన్నకి పట్టించలేదు అని అడుగుతామనుకున్నాను. కానీ తిలోత్తమ అమ్మగారు, పరశురామయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టబోతున్నారంటున్నావేంటి? జాస్మిన్ సంగతి నువ్వు తేలుస్తావని నాకు తెలుసు నైని. కానీ వీళ్ళనెలా అడ్డుకుంటావు? వాళ్ళేం చేస్తున్నారక్క? ఆప్తికం పూజకు వస్తున్న గాయత్రమ్మ గారి ఆత్మని దిగ్బంధనం చెయ్యాలని చూస్తున్నారు నైని. నువ్వు గాయత్రమ్మ గారితో అలా ఎలా మాట్లాడగలుగుతున్నావని, నీకున్న శక్తి ఏంటని వాళ్ళ అనుమానాల్ని నిజం చేసుకునే ప్రయత్నంలో మీ అత్తయ్య బలి కాబోతోంది నైని. బంధిస్తారా? అమ్మగారు ఏం చేశారని ఎందుకలా చేస్తున్నారక్క? రుజువు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గాయత్రమ్మ గారు బందీ అయితే ఇక ఆమెకు విమోచన ఉండదు.
నీ భర్త విషయంలో నీకెలాంటి సహాయం చేయదు. వాళ్ళని అడ్డుకోనైని, మీ అత్తయ్యని ఆదుకో. ఆ సమయంలో నేనొచ్చినా నన్ను కూడా దిగ్బంధనం చేస్తారు. అందుకే ముందే వచ్చి నీకు ఈ విషయం చెప్తున్నాను. జాగ్రత్త నైని, నీ అత్తయ్య ఆత్మని కాపాడుకో. మీరిక్కడి దాకా వచ్చారు, పర్వాలేదు. కానీ కానీ ఆబ్దికం పూజ జరిగే చోటుకు మాత్రం మీరు రాకండి అమ్మగారు. లేదంటే ఈ రోజు వెళ్ళిపోండి, రేపు గాని ఎల్లుండి గాని, అప్పుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. వెళ్ళిపోండి అమ్మగారు. అదేంటి నయని, ఈరోజు విశేషం పెట్టుకుని ఇంట్లోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళమంటున్నావేంటి? అది 2 రోజుల తర్వాత రమ్మంటున్నాను కదా అమ్మగారు. అమ్మగారికి తెలీదనుకున్నావా నైని? నువ్వు ఊరుకో శివా. నన్ను చెప్పనివ్వు. అమ్మగారు మీకోసం చేసే పూజ దగ్గరికి వస్తే మిమ్మల్ని బంధించాలని చూస్తున్నారు. నన్నా? అవునమ్మగారు, నేను మీతో మాట్లాడుతున్నానా లేదా అని అనుమానం వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నారు. మీరొస్తారని నేనే చెప్పాను. మీరొస్తే బంధించేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఆత్మానంద స్వామి వారు అందుకే వచ్చారు అమ్మగారు. నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు. ప్రాణం పోయాక కూడా నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు నైని? ఇంకేం కావాలి వాళ్ళకి? నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆత్మగా కూడా ఆనందించకూడదు అని అనుకుంటే అంతకంటే హీనం ఉండదు. మొండి పట్టుదలతో ఉన్నప్పుడు ఎవరికి నచ్చ చెప్పలేము అమ్మగారు. అందుకే మిమ్మల్ని రావద్దంటున్నాను. వెళ్ళిపోండి అమ్మగారు, వెళ్ళిపోండి. అది వదిలేనైనా నా కొడుకు నన్ను చూడాలని నిన్ను అడిగాడు. ఇలాంటివి నమ్మని వాడు నా కోడల్ని నమ్మి కోరక ఒక్క కోరిక కోరాడు. నీ మాట నిలబెట్టడానికైనా నేను వస్తాను నైని. రాకండి అమ్మగారు, నేను మాట తప్పినా పర్వాలేదు. దయచేసి మీరు మాత్రం రాకండి. మీ క్షేమం కోసమే నైని రావద్దంటుంది అమ్మగారు. రూపం లేదు, ప్రాణం లేదు, ఆయుష్ లేని నాకు ఇంకా యోగక్షేమాలు ఎందుకు శివా? అలా అనుకోకండి అమ్మగారు. మీరు అప్పుడప్పుడు వస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది. బాబు గారిని అయ్యగారిని చూసుకోగలుగుతారు. మీరు బందీ అయితే ఇక ఎప్పటికీ కనిపించరు అమ్మగారు. లేదు నైని, నువ్వు మాట తప్పకూడదు. నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదు. నీ వ్యక్తిత్వం ఉన్నత స్థాయిలోనే ఉండాలి నైని. నిన్నందరూ అభినందించాలే కాని అవమానించకూడదు.
ఏం జరిగితే అది జరుగుతుంది. నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ నా కోడలు గెలవాలి. ఆగండి అమ్మగారు. మీరు మీ కోడలు గెలవాలని కోరుకుంటున్నారు. నేను మా అత్తయ్య ఆత్మగా అయినా నిలవాలని కోరుకుంటున్నాను. నా గెలుపు కన్నా మీ క్షేమమే నాకు ముఖ్యం. ప్రాణరక్షణ క్షేత్రపాలం. ఎందుకు మాటిచ్చావక్క? అందరూ ఎలా అంటున్నారో చూడు. ఏం జరుగుతుందో చూస్తున్నావా? చెల్లి, గాయత్రతే వస్తున్నారనేనా గాలి వేస్తుంది? అవునమ్మగారు. నైని, ఇంకొద్ది క్షణాల్లో అమ్మ కనబడుతుంది కదా? అవును అవును బాబు గారు, కనిపిస్తారు. దురంధర్ ఆంటీ, we are going to lose. No problem, Jessie. I would like to see how Naini wins. మా గాయత్రి వదిన కళ్ళు మూసిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. ఇప్పుడైనా వదిన్ని చివరి చూపు చూసి ఆ రోజు రానందుకు క్షమాపణలు అడుగుతాను. చూసావా నైని, నువ్వంటే చిరాకు పడే దురంధర కూడా ఈ పూట నువ్వు గెలవాలని, గాయత్రక్క మన ఎదుట నిలవాలని కోరుకుంటుంది. అమ్మా, నైని మాట అంటే మాటేనమ్మా. అయినో ఇది మాట నిలబెట్టుకోవడమే మాకు కావాలి విశాల్. మీ అమ్మ గాయత్రీదేవి ఇక్కడికి రాగానే ఆత్మానందుల స్వాముల వారు అష్టదిగ్బంధనం చేసి ఆ సీసాలో బంధించి మూత పెట్టి భూస్థాపితం చేసేస్తారు. రవిత మహిగాతం తామరనేత్రం. మమ్మమ్మం మాయి రూపం కిలికిలి కలికితం బాలకేలి గాయత్రీ ప్రదాహనం. విక్రాంత్ బాబు, గంగే, గాయత్రమ్మ గారు వచ్చారా బాబు? పెద్దమ్మ వచ్చే సమయం ఆసనమైంది గంగయ్య. అంధనరుడికి కూడా ఎంత ఆతృతో చూశారా? గంగయ్య, గాయత్రకొస్తే ధృతరాష్ట్రునికి విదురుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తాను. నువ్వు గాబరా పడకే. నైని, ఎక్కడ గాయత్రి వదిన?
నైని నైని అమ్మ వచ్చిందా? ఎక్కడ? ఎక్కడుందమ్మా? కనబడట్లేదు. చూపించమ్మా. నైని చెప్పమ్మా. నైని ఎక్కడుందో చెప్పమ్మా. చెల్లి చెప్పు చెల్లి, గాయత్రి వచ్చారా? వదినా చెప్పొదినా, పెద్దమ్మ వచ్చిందా? నైని వచ్చిందా? చెప్పు నైని. మాట్లాడమ్మా. మా అమ్మ ఎక్కడ ఉంది? చెప్పు నైని. గాయత్రి ఎక్కడ? చెప్పు నైని. వీళ్ళందరూ ఇంటిలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? గాయత్రమ్మ గారు, గాయత్రమ్మ గారు, గాయత్రమ్మ గారు. మీరెవరు దగ్గరికి రాకండి. నా బాధ, నా కోపం ఇంకెవరికి చెప్పాలి? కొట్టకండి నైని, కొట్టకండి. ఇన్నాళ్ళు అందరినీ నమ్మించింది. గాయత్రక్క గదిలోనే ఉందని, మాట్లాడుతుందని అందర్నీ పిచ్చివాళ్ళం చేసింది. ఆత్మానందుల స్వామి వారు రాకపోతే ఇంకెన్నాళ్ళు మోసం చేసేదో. నేను మోసం చేయాలనుకోలేదమ్మగారు. నోరు ముయ్యవే. తిలోత్తమా, తల్లి విశాలాక్షమ్మ తల్లి, నేను కూడా నీ భక్తురాలే కదా. నన్ను కాపాడాలని, నేను వచ్చినట్టు నమ్మించాలని నైని చేస్తున్న ప్రయత్నం నువ్వే ఆదుకోమ్మా. అమాయకురాలి మీద దాడి చేస్తోంది ఆ తిలోత్తమా. చేతులెత్తి మొక్కుతున్నానమ్మా, ఈ లక్ష్మణ రేఖ చెరిగిపోయేలా చూడు. నన్ను లోపలికి వెళ్ళనివ్వు. ఒక్కసారి నేను వాళ్ళకు కనపడితే నా కోడలు గెలుస్తుంది. అర్థం చేసుకోమ్మా. దారి చూపించు తల్లి. ఏంటి వైపరీత్యం? ఏం జరగబోతోంది? మాయా, మర్మమా, మంత్రమా? ఏదైనా సరే కళ్ళ ముందుకు రావాలి.
దహ దహ దహలం తప్త సందీప్తమానం నమః కాలకాలం నమః రుద్రకాలం నమో భూతనాథం నమో ప్రేతనాథం ప్రకటిత గహనం గర్జితై భూమి కంపితం. ఈ నైన్ ఏదో చేస్తుందాంటీ. నా నిశ్చితార్థం రోజు కూడా ఇలాగే జరిగిందాంటీ. ఏయ్, ఏం చేస్తున్నావే? ఏంటిదంతా? గాయత్రమ్మ గారు వస్తున్నారా? విశాలక్ష్మ తల్లి అమ్మగారిని రానివ్వద్దు, బంధించేస్తారు. లక్ష్మణ రేఖను దాటనివ్వద్దు. నన్ను కొట్టినా చెప్పినా పర్వాలేదు, అమ్మగారు బందీ అవ్వకూడదు. కాపాడు తల్లి, కాపాడు, కాపాడమ్మా.